చేశాయి. మన పార్టీకి అందుకనే కొద్దిగా ఇబ్బంది అయినా ఒక విధంగా మీకు నిర్వహించుకున్నప్పుడు కూడా మన సిద్ధాంత పరంగా పార్టీ ఉండాలి తప్ప ఎవరి మీద కక్ష తీసుకోవాలి, ఎవరి భూములు ఆక్రమించాలి, ఎవరి భూములు కబ్జా చేయాలి, లేకపోతే అడ్డదిడ్డంగా మనం డబ్బులు సంపాదించాలి, ఇది చేస్తే మొత్తం రోజు మీ రాజకీయ నాయకులకు లక్ష్యం అనుకోవాలి. అంచేత కొంత మీకు అందరికీ బాగా చూసినప్పటికీ కూడా నేను కఠినంగానే ఉన్నాను. ఎందుకు కఠినంగా ఉన్నా అంటే పార్టీ 4 కాలాలు పడుతున్నాను. నిజాయితీతో ప్రజల పట్ల అభిమానంతో పనిచేస్తే మన విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన దిశలో ప్రయాణించి సూపర్ 6 అభివృద్ధి కార్యక్రమాలు అన్ని నిజాయితీగా అమలు పరచాలి. మనం ఇప్పటిదాకా తుని నియోజకవర్గంలో అమలు పరిచిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన సూపర్ 6 పథకాలకు వచ్చేసి 92 కాదు. మంచి బాట వేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మార్గదర్శకంగా ఉండాలని, వేసే ప్రతి కమిటీలో తీసుకున్న ప్రతి పదవికి కూడా సూక్ష్మంగా ఆలోచించి ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరు ఏ రకంగా కష్టపడతారనే ఉద్దేశంతో సార్ మీ అందరికీ కూడా పదవి ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్తులో మనకు రాబోయే ఎలక్షన్స్లో మున్సిపల్ కానీ అలాగే పంచాయతీ ఎలక్షన్స్ కానీ అత్యధికంగా ఈ రాష్ట్రంలో మనమే 100కు 100% కూడా గెలిపించే బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలని చెప్పి కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను.